ఓం నమో నారాయణాయ నమః. జై శ్రీరామ్. రామచంద్ర రాఘవేంద్ర పాహిమాం రక్షమాం రక్ష. శరణు తండ్రి శరణు. జ్యోతిర్మయి గురువుగారు ఇంతకీ అక్షుణ విషాద యోగంలో మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏముంది అని చెప్పాను కదమ్మా. కులాంతర తేడాలు పెట్టుకొని అర్జునుడు బాధపడుతున్నాడు. అది పోవాలి అంటే దానికి అర్జునుడికి సరైనటువంటి జ్ఞానం కావాలి. పరమాత్మ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్ముడుగా ఎందుకు జన్మించాడంటే, ద్వాపర యుగంలో దుర్మార్గులు రాక్షసులు అంతరించబడతారు. తర్వాత వీరంతా కూడా కలియుగంలో కొందరిని ఆశ్రయించుకుంటారు, వారిలో ప్రవేశిస్తారు. మనం చూస్తూనే ఉంటాం. అందరూ ఒకలాగా ఉంటారు కదా. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, ఇంకా చెడ్డవాళ్ళు ఉంటారు, ఇంకా దుర్మార్గులు ఉంటారు, అతి మంచివాళ్ళు. చంద్రశేఖరుడు అనేటువంటి ఒక యువకుడు ఉండేవాడు. అతనికి 35 ఏళ్ళు. ఈ 35 ఏళ్ళలో పెళ్లి చేశారు. తండ్రి పోయాడు, పాపం. తల్లి ఉంది. ఈ తల్లి అంటే వీడికి అమితమైన ప్రేమ అని అందరికీ అనుకునేలాగా చూస్తూ ఉంటాడు. సరే, ఒకరోజు వాళ్ళ అమ్మకి జ్వరం వచ్చింది. కావాలి, ఏమేమి పథ్యం కావాలి, ఇవన్నీ వైద్యుడు కొడిచ్చాడు. వైద్యుడు తగిన మంది ఇచ్చి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చేశాడు. ఏమని, ఈ యొక్క ఆహార పదార్థాలు మీకు పెట్టు, ఇంకా వేరే ఏం పెట్టద్దు, ఇలా అనేక పథ్యాలకు సంబంధించి పెట్టాడు. సరే, ఆడు ఏం చేశాడంటే పోయి తీసుకొని రావడానికి బజార్కి వెళ్ళాడు. కొన్ని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఆమెకు కొంచెం జ్వరం పెరిగింది. ఎందుకు, ఇవ్వాల్సిన మందులు ఇవ్వలేదు, ఇవ్వాల్సిన ఆహారం ఇవ్వలేదు. భార్య చెప్పిన మాటలు వినేసేసి ఆమెను సరిగా పడుచుకోరు. ఇంకా అందరూ వచ్చారు, బంధువులతో వస్తున్నారు. అయ్యో ఇట్లా ఉంటే బాగుంటుందని ఏడవడం మొదలుపెట్టాడు. ఓరి ఏడుస్తున్నాడు, బరోమని ఏడుస్తున్నాడు. ఏమో ఎందుకు ఏడుస్తున్నావు అడిగిన తల్లి, అమ్మ నీకు జ్వరం వచ్చింది కదా, నువ్వు కోలుకుంటావో లేదో. కోలుకుంటానో లేదో, కోలుకోవాలని కాదు, కోలుకుంటానో లేదో, పోతే పోయి నీ మీద సమయం తల్లే వదిలిపోతుందని. సరే, అందరు బంధువులు కూడా, అయ్యా మందులు తగ్గిపోతుంది, ఏడవుతాడు. అయ్యో అలా కాదండి, నేను ఒక మిత్రుడు చూశాను, మొదట్లో జ్వరం వచ్చింది, ఆ జ్వరం మెల్లిమెల్లిగా ఒక మానసిక రోగంగా మారిపోయింది, ఆ జ్వరం కాస్త పెద్దదైంది, ఆ తర్వాత శరీరం అంతా చిన్న చిన్న గుణాలు వచ్చాయి, ఆ తర్వాత ఇదంతా శరీరంలో అనేక మార్పులు వచ్చాయి, దీర్ఘమైన వ్యాధిగా మారిపోయింది, దానికి అనేక వైద్యాలు తీసుకురావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె మంచాన పడింది, పైకి లేయలేదు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఎవరు పని వాళ్ళని పెట్టి ఆమెకు సేవలు చేయించి మలమూత్రాలు చూపించి ఎంత చెప్తున్నాడు. ఇప్పుడు అంత ప్రమాదం లేదు కదా, ఎందుకు బాధపడుతున్నావు అంటే, అదేనండి ఇప్పుడు ఇక ఆ పరిస్థితి వస్తే ఏం చేయాలి, నేను అంత డబ్బులు ఏం తేవాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా వైద్యం చేయించాలి, ఎవరు ఏమి చూస్తారు, ఇలాంటివన్నీ మొరబెట్టి ఖర్చు పెట్టే బతుకుతుందా అంటే నేనేం చేయాలి, నా వ్యాపారాలంతా వదిలేసి ఈమె దగ్గర కూర్చుంటే ఏమవుతుంది, నా వ్యాపారాలన్నీ అది దివాలా తీస్తూ వస్తుంది, సరిగా అమ్మబోవు, ఆ తర్వాత డబ్బులు పోతుంది, ఆ తర్వాత నా భార్య బిడ్డలకు అన్నం పెడతారు, ఆ అన్నం పెట్టే వాళ్ళని మళ్ళీ వాళ్ళు నా మీద పడతారు, నేను వాళ్ళు అన్నం సాకలేదు, బిడ్డలను సరిగ్గా చూడలేదు, నన్ను చూడలేదని నా భార్య అందరూ చెప్పుకుంటుంది ఊరంతా. అప్పుడు నన్ను దుర్మార్గుడు అనుకుంటారు. ఇలా వరుస పెట్టి చెప్తున్నాడు. తలమాసిన ఒలువులు మాసిన ప్రాణవల్లభులైన కులకాంతలు రోతురు అని అంటాడు వేమన. అంటే సంపాదన లేని వాడిని చూసి ఎంత ప్రేమించే భార్య అయినా కూడా కొంతవరకు ఎందుకు పనిగా చేద్దాం, నాకేం సంపాదించుకోవడం పెట్టలేదు, నీ చేత కదా, పోయి 6 రూపాయలు సంపాదించకరా, అవును నేను ఈ పని తప్పితే ఇంకో పని చేయను, ఆ పని ఎవరిస్తారు నాకు, ఏం చేస్తావు నాకు సంబంధం లే, నాకు పని వస్తుంది, నాకు పని రాదు, ఇది చేత కాదు, నేను ఒప్పుకోను, దొంగతనం అన్నా చేసి వచ్చాను కాదు, నాకు అన్నీ చేసి పెట్టు, నువ్వేమన్నా అయిపో, నాకు మాత్రం సర్వాలంకారాలు ఉండాలి, అన్ని పుట్ల అన్ని ఆహార పదార్థాలు ఉండాలి, మీ అమ్మ ఏమన్నా అయిపోని, ఈ విధంగా ఇవన్నీ చెప్తున్నాడు. అడిగి చెప్తున్నాడు. ఆఖరికి బీదవాడైపోయి వ్యాపారాలన్నీ పోయిపోయి
తర్వాత ఈదులు అడుగుతున్నటువంతవరకు కళ్ళగనేసాడు. ఆ వచ్చిన వాళ్ళంతా చూసి నవ్వుకున్నారు. ఓరి మూర్ఖుడా, కన్న తల్లి పెంచి పెద్ద చేసి నీకు ఎన్ని విధాలుగా ఎన్ని సేవలు చేసిందో చిన్నప్పటి నుంచి, ఏం చేయాలి ఈ మాట చెప్తున్నాడు. ఇలాంటి అజ్ఞానులు కూడా ఉంటారు. ఇప్పుడు అర్జునుడు అదే బాధపడుతున్నాడు. ఏమి శిష్టదర్శనం చేయాలంటే స్వామి అంటే వాళ్ళని చంపితే నాకు పాపం వస్తుంది, వీళ్ళని చంపితే నాకు పాపం వస్తుంది, కులాలు చెడిపోతాయి, కులధర్మాలు చెడిపోతాయి. ఇవన్నీ ఈ సమయంలో చెప్పాలా? నువ్వు పోరాడాల్సిన సమయంలో పోరాడుకుంటా, చేయకూడని సమయంలో చేయకుండా, రాకూడని సమయంలో ఆలోచనలు రానియకుండా ఆపకుండా వాటిలన్నీ తెప్పించుకొని మానవులకు మానసిక రోగం ఎలా వస్తుందంటే మనందరం గుర్తించాల్సింది. ఏ సమయంలో మనం ఏం ఆలోచించాలో అలా ఆలోచించాలి. అది ఏ సమయానికి ఎలా స్పందించాలో అలా స్పందించాలి. ఏది మాత్రం ఎంతవరకు మనకు అవసరమో అంతే తీసుకోవాలి. అలా కాకుండా అత్యాశ చేత అంత తీసుకున్న కొద్దీ ఏమవుతుంది, ట్రాఫిక్ నియంత్రణ తగ్గిపోతుంది. ఇక్కడ రద్దీ నియంత్రణ లేకుండా పోతుంది. ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు అక్కడ, బుర్రంతా పాడైపోయి అనేక మానసిక రోగాలు వచ్చి ఆ రోగాల కోసం మళ్ళీ అనేక విధాలుగా ఖర్చు పెట్టుకొని తిరుగుతూ బాధపడాల్సింది ఇంకోటి అప్పుడు. కనుక యోగశాస్త్రం ఏం చెప్తుందంటే పతంజలి మహర్షి, త్రికరణ శుద్ధిగా నీ ఉండు. ఏది యమనియమాలు చెప్పటం, ఏమి మనస వాచ కర్మ, మనస వాచ కర్మ. ఇది ఒక అద్భుతమైన జ్ఞాన రహస్యం. చాలామంది దీని గురించి పట్టించుకోరు. కానీ పట్టించుకున్నట్టు చూడండి మనం ఎంత గొప్పవాళ్ళు అవుతాం. ఎందుకంటే నీవు ఏదైతే ఆలోచిస్తావో అది చెప్పు, ఏదైతే చెప్తావో అది చెయ్యి. అలా కాకుండా నీవు ఏదో గొప్పవన్నీ ఆలోచించుకొని గొప్పవన్నీ అందరూ చెప్పేసేసి గొప్పగా మన వాళ్ళందరూ నమ్మాలనేసి ఆఖరికి అలాంటి మాటలు చెప్పి ఆఖరికి పని చేయకుండా పోతే మనస్థిమితం ఉండదు, నవ్వు ఉండదు, సుఖం ఉండదు, శాంతి ఉండదు, మనసులో ఆనందం అనేది ఉండదు. నీ ముఖం ఎప్పుడు ఒక పెద్ద రోగిష్టి ముఖంలా కనబడతావు అంటాడు వివేకానంద స్వామి. నీవు నీ మనసును అదుపు చేసుకోకపోతే, నీ మనసుని అదుపులో ఉంచుకోకపోతే, అది ఇచ్ఛారీతిలో పోతే, ధర్మానికి వ్యతిరేకంగా పోతే నీవు ఒక మానసిక రోగిగా మారుతావు. కనుక మనకు భగవంతుడు ఏది ఇచ్చాడో దాన్ని సంతృప్తిగా ఆనందించు. దాన్ని వదిలేసేసి లేని దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే, రాని దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మానసిక రోగానికి ఏమవుతుంది? అర్జునుడికి కూడా అదే వచ్చింది. ఏమి యుద్ధం చేయ స్వామి అని తీసుకొనిస్తే నేను ఈ పక్కన ఉండాలని మర్చిపోయి పరమాత్మను ఈయన యొక్క సొంత ఆవేదన చెప్పుకుంటున్నాడు. ధర్మాలు ఆయనకి చెప్తున్నాడు. ధర్మమే తానైన ఒక రూపం అక్కడ ఉంది. పరమాత్ముడు ధర్మమే తానైనవాడు, సత్యమే తానైన వాడు, సృష్టి తానైన వాడు. అలాంటి వాడిని పక్కన పెట్టుకుని ఈ అర్జునుడు ఇలాంటి అజ్ఞానంతో బోధిస్తే ఆ నవ్వుకుంటే ఇంకేం చేస్తాడు? అది మానవుల్ని ఒక్కోసారి మాయ కప్పేస్తుంది. మనం చేయకూడని సమయంలో, చేయవలసిన సమయంలో ఆ పని చేయలేకుండా మాయ మనల్ని బయటికి లాగుతుంది. అప్పుడు మనము అధర్మపరులు అయిపోతాము, లేదా అపకీర్తి తెచ్చుకుంటాము, లేదా మనకు రావాల్సింది పోతుంది. ఇలా అనేక కష్టాలు దుఃఖాలు దేనివల్ల వస్తుందంటే 3 సమాంతర రేఖలుగా పోనంతవరకు. ఇది మనసు, ఆలోచనలు, మాటలు, పనులు 3 సమాంతర రేఖగా పోవాలి, సరళ రేఖలుగా పోవాలి. కాంతి నేరుగా రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. కానీ వాయువు అలా కాదు, అంతటా పోతూ ఉంటుంది. విలము అది వంకర టింకరగా పోదు, నేరుగా పోతుంది. ఎందుకంటే త్రికరణ శుద్ధి ఏంది? జ్ఞానం ఉంది, దాని ఆలోచన నేరుగా పోవాలని ఉంది, ధర్మబద్ధంగా పోవాలని ఉంది. అది కాంతి కిరణాలు. కాబట్టి మనం ఆలోచించాల్సింది మనవల్ని మనం ఎల్లవంతగా మార్చుకోవాలి. మనవల్ని మనం మానసిక సమస్యలు ఎలా బయటపడేసుకోవాలి. ఆలోచనలు మారితే సమస్యలు పోతాయి. మారినంత వరకు దుఃఖపడుతూనే ఉంటాం. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.